నీవెంతో మధురం కృపామయుడా, నీవే రక్షణాధారం యేసు ప్రేమమయుడా. హల్లెలూయా యేసు రాజుల రాజు. హల్లెలూయా యేసే మా రాజు. యేసు ప్రేమమయుడా, నీవెంతో మధురం కృపామయుడా, నీవే రక్షణాధారం యేసు ప్రేమమయుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సర్వసృష్టికి అధికారివైన ప్రభువానికి స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడమైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహిమ, ప్రభావము, తేజస్సు, ఘనత నీకు మాత్రమే చెల్లను. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ధవలవర్ణుడానికి వందనములు, రత్నవర్ణుడానికి స్తోత్రములు, 10,000 సుందరుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. ప్రభా, నా తండ్రి నాయన, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవానికి స్తోత్రములు. యెహోవా, నా తండ్రి నాయన, గొప్ప కార్యములు చేయనని ప్రభా వాక్యములో చేసిన రీతిగా మీరు చేస్తున్న కార్యాలు బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, నా తండ్రి, ఆల్ఫయు ఓమేగా అయినటువంటి దేవానికి వందనాలు. ఆజీవంతం లేనటువంటి దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. ప్రభా, నా తండ్రి, మొదటి వాడవు కడపటి వాడవు అయినటువంటి తండ్రి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అపరంజి వంటి పాదములు, అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి దేవానికి స్తోత్రములు. 7 దీపస్తంభాల మధ్యలో సంచరించు వాడానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, కనికర సంపన్నుడానికి స్తోత్రములు. హెచ్చించు వాడవు నీవే దేవా, కనికరించు వాడవు నీవే. దయగల దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మా మంచి గరుల కాపురమైన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని పోషించే పోషకుడానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. యెహోవా నిస్సి నీకు వందనములు, స్తోత్రములు. యెహోవా రోహి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా సిద్కేను నీకు వందనాలు, స్తోత్రాలు. ఎలియోలి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలోహి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఎల్షడాయి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మారని మాట తప్పని దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు కృపగల తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఉత్తర దక్షిణంలో నియమించినటువంటి దేవానికి స్తోత్రములు. పరిశుద్ధమైన బాహు కలిగినటువంటి తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధతలో నీ మహనీయుడు అయినటువంటి దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నాయన, స్తుతి కీర్తనలో నువ్వు కీర్తనీయుడు అయిన దేవానికి స్తోత్రములు. వేల్పులలో నీ వంటి వారు లేరు ప్రభు, నీకు స్తోత్రములు. నీ వంటి పరిశుద్ధుడు లేరు ప్రభు, నీ వంటి బలమైన దేవుడి లోకంలో లేరు, నీ వంటి నా తండ్రి గొప్ప దేవుడి లోకంలో లేరు ప్రభు. మిమ్మల్ని మేము కలిగినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభు, నీ కృప గొప్పది నాయన, నీ వాత్సల్యత గొప్పది ప్రభు, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభు, నా తండ్రి, నీకే మహిమ కలిగిన గాక ప్రభు, నీకు స్తోత్రములు. స్థుతులకు పాత్రుడైన దేవుడివి నాయన. నా ప్రభు, నా తండ్రి, కెరూబల మధ్యను సెరుబల మధ్యను ఆశ్రయుడవై పరిశుద్ధుడు 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 నిత్యము నిరంతరం ఏకరీతిగా పొగడబడుచున్న మా గొప్ప తండ్రి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఇశ్రాయేలు ప్రజలను నాయన నడిపించినటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు. పూరేలకు వారికి ఆహారంగా ఇచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఓ గొప్ప కార్యములు నాయన, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన తండ్రి, 6 నెలలలో నడిపించినటువంటి గొప్ప దేవుడా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ మా స్థుతి మా ఆరాధన మా రక్షకుడు మా యేసే అన్నటువంటి పరిశుద్ధమైన నామమునకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవా, ఈ ఉదయ కాలంలో ఇంతవరకు నాయన నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ప్రభ కలిసి నిన్ను ఆరాధించి మహిమపరిచి స్తుతించి ఉంటుండగా ప్రభ, ఎవరెవరికి రావాల్సినటువంటి దీవెనాశీర్వాదాలు వారికి కుమరించండి. ఇక ప్రత్యేకమైన సమయంలో మేము వచ్చింటున్నాం నీ వాక్యమును వినటానికి ప్రభ. నాయన, మీరు మాతో ఏమి మాట్లాడతారు ప్రభా, మేము నా తండ్రి వేచి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ రోజున తండ్రి
నాయన ప్రభా నీకు వాక్య పరిచర్య చేయనటువంటి నీ దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తుంటున్నానే ప్రభా నీ చిత్తము సంపూర్తిగా నెరవేర్చుకోమడుగుచున్నాను యేసయ్యా నీ పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీకు మాణి ముద్రిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రిని స్వాధీనంలో తీసుకుని నీ వాక్యలు తనలో ఉంచిన మాతో మాట్లాడి ప్రభా అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు మేము చూడటానికి మీ సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచమని నీ సన్నిధిలో మేము కూర్చొని ప్రభా నా తన ఉదయ కాలమున నిన్ను ధ్యానించుటకు నాయన నీ వాక్కులు వినుటకు మీరు మాకు ఇచ్చిన మహా ప్రశస్తమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలను నీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సిస్టర్. స్వరూపన్న ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విధి ఏడల వారికి ఆసక్తి. స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. మరి అలాగే సిస్టర్ సహోదరి వత్సల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా దేవుని సేవకులు ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ చేరి వచ్చిన దేవుని సేవకులందరికీ పేరు పేరున మరి విశ్వాసులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు దేవునికి ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఉదయకాల సమయంలో ఒకే ఒక ఆలోచన ధ్యానం చేస్తామని మీకు పంచుకుందామని ఆశపడుతున్నాను. ఏంటంటే మన శ్రమలు కీడు, ఇప్పుడు మంచి చెడ్డలు అంటారు కదా, చెడ్డ అన్న మాట కంప్లీట్గా మనకి అది కన్వే చేయదు. కాబట్టి కీడు అన్న మాటని నేను వాడతాను. ఆ కీడు యొక్క అర్థం ఏంటి, దాని మూలం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఈ శ్రమలు మూలం ఏంటి, ఆరిజిన్ ఆఫ్ సఫరింగ్ ఆరిజిన్ ఆఫ్ ఈవిల్ ఏంటి, వాట్ ఈజ్ ఈవిల్. మరి ఈ శ్రమల వల్ల మనము దేవుని మీద అభ్యంతర పడుతుంటాం. సహజంగా అభ్యంతర పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది, ఒక సూర్యుడు ఉదయించినట్టుగా నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించారు కొన్ని తలంపులు. నేను దేవుని చాలా అంటే బ్లేమ్ చేసేవాడిని నా జీవితంలో నేను పడిన చాలా కష్టాలకి. కానీ నాకు చాలా అర్థమవుతా ఉంది ఈ మధ్యలో. ఆ విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాను. కొంత స్పష్టత వచ్చింది, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను కొన్ని వీడియోస్, దేవుని సేవకులు ఆర్సి స్ప్రౌల్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన సేవకులు ఆయన వీడియోస్లో నుంచి కొంత, తర్వాత నాకు కొన్ని తలంపులు కలిపి మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ఫస్ట్ ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆవిడ పేరు తెరెసా, మదర్ తెరెసా కాదు, తెరెసా ఆఫ్ అవీలా అనే ఒక ప్రాంతానికి చెందిన ఒక సహోదరి. ఆమె అత్యంతమైన విలాసవంతమైన జీవితం జీవించింది తన జీవిత ప్రారంభంలో. కానీ దేవునిచే పట్టబడి ఒక క్రైస్తవ సన్యాసినిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె అనేకమైన ఈ యొక్క శిక్షణా శిబిరాలు, దేవుని కొరకు యవనస్తులుగానే ఉండి సంపూర్ణంగా సమర్పించుకొనిన యవనస్తుల కొరకు ఆమె అనేకమైన శిక్షణా శిబిరాలు, ఈ రోజుల్లో మనం కాన్వెంట్స్ అంటున్నాం కదా, ఈ కాన్వెంట్ కాన్సెప్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈ కాన్వెంట్స్ లో స్కూల్స్ కాదండి, యాక్చువల్గా కాన్వెంట్స్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రైస్తవులుగా ఉండి ఇంకా ఎక్కువ లోతైన సమర్పణ జీవితం జీవించడానికి సమర్పించుకున్న వ్యక్తుల కొరకు నడిపే శిక్షణ శిబిరాలు, కేంద్రాలు అన్నమాట. వాటిని అనేకమైనవి స్థాపించింది ఆవిడ. అయితే ఆమె ఒక రోజు తెల్లవారి, గతంలో కూడా చెప్పినట్లున్నాను, మరి ఒకసారి చెప్తాను, ఒకవేళ ఆల్రెడీ విన్నవాళ్ళు ఉంటే మన్నించండి.
ఆమె ఒకరోజు తెల్లవారి తన టీంని తీసుకొని ఒక బండిలో, గుర్రపు బండి లాంటి బండిలో వెళ్తా ఉంది. కొంత విలేజ్ లో మరొక శిబిరాన్ని, శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి తెల్లవారి చీకటిగా ఉండగానే ప్రయాణిస్తుండగా, మరి అది చలి ప్రాంతము, కొంత వర్షం వస్తూ ఉంది, కొండ చర్యలో బండి వెళ్తా ఉంది. సడన్ గా ఏదో రాయి వచ్చి అడ్డుపడి ఆ బండి పడిపోయిందట. ఆమె కొద్దిగా అక్కడంతా చెమ్మగా నీళ్లు ఉన్నాయి. ప్లేస్ చూస్తే ఒక 2-3 అడుగుల్లో ఆ కొండ గొప్ప లోయ ఉందంట కిందకి. జస్ట్ ఒక 2-3 అడుగులు ఉంటే ఆ లోయలో పడిపోయేదే ఆమెకు ఒళ్ళంతా, బట్టలంతా బురద అయిపోయింది. ఆ పడిపోయి ఉన్నప్పుడు ఆమె అనుకుందంట, యేసయ్య, నేను నీకోసమే కదా వెళ్తున్నాను, నేను ఎంతో త్యాగం చేశాను కదా, మరి ఎన్నో నేను త్యాగం చేసుకున్నాను నా లైఫ్లో నీకోసం. నాకంటూ ఒక కుటుంబం లేదు, నాకంటూ ఒక భర్త లేడు, నాకంటూ ఏమీ లేదు, సమస్తము త్యాగం చేశాను కదా నీ కొరకు. ఇదిగో నీ పని మీద వెళ్తున్నాను, అనేక మందిని నీ కొరకు రక్షించుకున్నాను. మరి శిక్షణ శిబిరాలు అనేక మంది స్థాపించి, ఒక శిబిరం స్థాపించడానికి వెళ్తున్నాను, కింద పడిపోకుండా, ఈ బురదలో పడిపోకుండా నన్ను కాపాడలేవా అని ప్రార్థించిందంట. మనసులో కష్టపడిందంట దేవుని మీద. అప్పుడు దేవుడు అన్నాడంట, నేను నాకు బాగా క్లోజ్, నాకు బాగా స్నేహితులు అనుకునే వారితో సహజంగా ఇంతే ఉంటాను నేను అన్నాడంట ఆవిడతోటి దేవుడు. అప్పుడు ఆవిడ అందంట, అందుకనే యేసయ్య నీకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని అందట. కనుక మీరు గమనించండి, మన జీవితాల్లో శ్రమలు, అకాల మరణాలు, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవడం అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు సవాళ్ళు అవ్వచ్చు, కష్ట నష్టాలు అవ్వచ్చు, మరి భయంకరమైన విపత్తులు, మరి అంగవైకల్యం అవ్వచ్చు, మానసిక అంగవైకల్యం అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, మరి అపకీర్తి రావచ్చు, రకరకాలు. పౌలు తను అనుభవించిన శ్రమలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో రాస్తాడు. షిప్లో వెళ్తా ఉంటే మొత్తం షిప్ బ్రేక్ అయిపోతుంది, ఆ యొక్క ఓడంతా పగిలిపోతుంది, బద్దలైపోతుంది. 3 రాత్రులు అనుకుంటా చెక్కను ఒకటి పట్టుకొని ఉంటాడు సముద్రం మీద. మరి అనేక సార్లు తను సరైన బట్టలు లేకుండా ఉన్నాడట. తర్వాత దొంగల బారిన పడ్డాడట. మరి ఆ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్, మనం చదువుదాం. మరి ఎందుకు దేవుడు అంటూ ఉంటే ఈ యొక్క మరి ధర్మ విరోధ మర్మము అనేది మన లోకంలో పనిచేస్తూ ఉంది. కీడు, మనకెందుకు కీడు జరుగుతుంది? ఈ కీడు జరుగుతంలో దేవుడు మనకేంటి, దేవునికి మనం ఎలాగా జీవించగలం, ఎలాగా దేవుణ్ణి మనం ప్రేమించగలం, మనం ఈ కీడుని ఎలాగ అనుభవించగలం, ఈ కీడులో ప్రభువులో ఎలా నిలిచి ఉండగలం. ఈ కీడు అనేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వేస్తాడు మన మీద. మనం పిచ్చుకలం అయితే ఆయన వేసే కీడు మన జీవితం అంతటికి మించిపోయింది ఉంటుంది. అయితే థామస్ అక్వైనస్ అనే ఒక ఆయన ఏమన్నాడంటే, దేవుడిని ఒక మంచి చిత్రకారుడిగా ఆయన పోల్చాడు, ఒక ఆర్టిస్ట్, చిత్రకారుడిగా పోల్చాడట. ఆయన ఏమన్నాడంటే, చిత్రకారుడు, మరి దేవుడే చిత్రకారుడు అయితే, ఒక మంచి ఆర్టిస్ట్ అయితే, ఆయన వేసే ఆ చిత్రము దేని మీద వేస్తాడంటే, ఈ అంతరిక్షం అంతట్లో, ఈ కాలాలు యుగాలనే ఈ యొక్క కాగితం మీద, కాలాలు యుగాలనే కాగితం మీద, అంతరిక్షం అనే ఆ యొక్క పెద్ద కాగితం మీద నీ బొమ్మ వేస్తున్నాడట, నా బొమ్మ వేస్తున్నాడట. మన జీవితాన్ని ఆర్టిస్ట్, ఒక చిత్రకారుడు వేసినట్టు వేస్తా ఉన్నాడట. ఆయన ఆ బొమ్మ వేస్తూ ఒక ప్రాంతంలో చాలా ఎక్కువసేపు ఆ బ్రష్ పట్టుకొని గడుపుతా ఉంటే అక్కడ అడిగారంట, ఏంటి ఇంతసేపు ఇక్కడ రాస్తున్నామంటే, ఏదైనా ఒక నవల కానీ, ఒక మూవీ కానీ, ఒక బొమ్మ కానీ, ఇవి ఇంకా బాగా శక్తివంతంగా ఉండాలంటే వెలుగు చీకటిల కలయిక ఉండాలట. వెలుగు చీకటి, లైట్ అండ్ డార్క్నెస్, ఈ రెండు ఒక సంగీతం లాగా వెలుగు కాసేపు, చీకటి కాసేపు ఉంటే ఆ చిత్రం చాలా శక్తివంతంగా ఉంటుందట. అందువలన దేవుడు మన జీవితాల్లో కీడుని
ఆయన అనుమతిస్తున్నాడట. కీడు అనుమతించటం వల్ల మన జీవితంలో అతను ఒక చిత్రకారుడిగా వేస్తున్న బొమ్మకి చాలా శక్తివంతమైన ఒక అర్థం తీసుకురావాలని. చివరికి మనం మహిమలో ప్రవేశించిన తర్వాత ఆయన వేస్తా ఉన్న ఈ చిత్రాన్ని అంతటిని పరిశీలించినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కదా ఈ లోకంలో ఉన్నప్పుడు. అది కేవలము ఒక నవలలో ఒక పారాగ్రాఫ్లో ఒక చిన్న లైన్ అని మనం గుర్తిస్తామట. అంత పెద్ద బొమ్మ వేస్తున్నాడట మన జీవితాలతో. ఆ కీడుని అనుమతించడం అనేది చాలా ఆయన అవసరమని అనుమతిస్తున్నాడట. సరే, కొన్ని వాక్యాలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుతానండి. నేను చదువుతాను, ఒకవేళ మీరు తీస్తే నాకంటే ముందు చదవండి. నేను ఒక దగ్గర నోట్ చేసుకుని చదువుతాను టైం సేవ్ చేయడానికి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ దేవుని వారసులం అంటున్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. ఏంటి మన జీవితానికి అర్థం అంటే, అసలు ఎందుకు శ్రమ పడాలి అని ఆ ఆలోచన నిజంగా చాలా కాలం నన్ను వేధించింది. ఎందుకు ఓకే, కొంత శ్రమ అయితే పర్వాలేదు, కానీ మరీ భయంకరమైన శ్రమలు ఎందుకు ఇది ఒక ఇంటర్వెల్ ఇచ్చి కాస్త మంచి చేయొచ్చు కదా అనిపిస్తుంది. చిన్న ఇంటర్వెల్ ఇవ్వచ్చు కదాయా అని. కానీ ఆయనకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది మన జీవితంలో. సరే, ఇక్కడ ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లోనంట మన జీవితాల్లో అనేకమైన ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయటండి. అక్కడ 2 విషయాలు మనకి సుపరిచితమైనవే, మనం చూడొద్దు కానీ నేను చెప్తాను. దేవుని పోలికగా మనల్ని సృష్టించుకున్నాడు దేవుడు. నెంబర్ 1 పాయింట్ అది. మనము ఆయన పోలికగా సృష్టించబడిన నరులం. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. రెండోది, మన తల్లిదండ్రులు ఎవరు, ఆదాము అవ్వలు, వారు పాపం చేసినప్పుడు దేవుని మాట చొప్పున మీరు ఈ ఫలము తినిన రోజున మీరు నిశ్చయంగా చచ్చెదురు అని ఉంది. మరి వాలెంటైన్ డేవిడ్ గారు ఆ మాటకి అర్థం చెప్పారు. మరి సంబంధ బాంధవ్యాల విషయంలో మనం చనిపోయిన స్థితిలో ఉన్నామని, దేవునితో రిలేషన్షిప్ విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నామని, ప్రకృతితో రిలేషన్షిప్ల విషయంలో మనం చనిపోయిన స్థితిలో ఉన్నామని, మనకున్న సంబంధం విషయంలో మనం చనిపోయిన విషయంలో ఉన్నామని 4 విషయాలు ఆయన చెప్పారు, వాలెంటైన్ డేవిడ్ గారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనము తిరిగి జన్మించాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప చొప్పున ఆయన మరణాన్ని, ఆయన యొక్క శిలువ త్యాగం వల్ల మనం తిరిగి జన్మించిన అనుభవం పొందాం. ఇప్పుడు తిరిగి జన్మించిన అనుభవం పొందిన తర్వాత మనం పోగొట్టుకున్న మహిమని ఆయన రెస్టోర్ చేస్తా ఉన్నాడు. ఇది మనం చనిపోయిన తర్వాత నిత్య మహిమ, అంటే మహిమపరచబడతాం. ఇప్పుడేమో పరిశుద్ధపరచబడతా ఉన్నాం, నీతిమంతులంగా తీర్చబడ్డాం. రక్షించబడిన దినమున పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. అలాగే చనిపోయిన రోజు, అంటే మనం ప్రభు సన్నిధికి వెళ్ళిన రోజున మనం మహిమపరచబడతాం. గ్లోరిఫికేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క స్థితిలో ఉన్న మీరు దేవునితో జత పనివారమని ఒక మాట ఉంటుంది. అలాగే క్రీస్తు వారసులమని, అంటే ఒక ఇండివిజువల్గా ఆయనతో కలిసి ఒక సైన్యాధ్యక్షుడు ఏ విధంగా తను కూడా తన జీవితాన్ని, తన పనిని, తన యుద్ధాన్ని సాగిస్తాడో, ఇక ఎటువంటి సణుగుడు గొణుగుడు, దేవుణ్ణి నిందించే పని లేకుండా, మరి ఆదాము అవ్వ వల్ల మనకి సంక్రమించిన ఆ యొక్క స్థితిని, అలాగే యేసుక్రీస్తు వలన మనకు సంక్రమించిన స్థితిని, ఈ రెండింటిని మేళవించుకుని మనము ఒక మంచి పోరాటం పోరాడే వాళ్ళంగా ఉండాలని నిజంగా ఇలాగా ఆలోచించినప్పుడు, తర్వాత ఆ యొక్క దేవుడు ఒక చిత్రకారుడిగా నా యొక్క జీవిత బొమ్మ వేస్తా ఉన్నాడు ఈ స్పేస్ అండ్ టైం అనే పేపర్ మీద. అది ఒక
లైట్ అండ్ డార్క్నెస్ని ఆయన వాడుకుంటూ, ఒక రిథమాటిక్గా వాడుకుంటూ, ఈ యొక్క గొప్ప ఆర్ట్ని వేస్తూ ఉన్నాడని నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడికి నేను, నీవు ఎంత అత్యంత విలువైన వారమని. గతం గతః అనే ఒక సామెత. గతం గురించి మనం కంప్లీట్గా మర్చిపోకూడదు, కానీ ప్రతిసారి గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నప్పుడు నేను ప్రభువా నన్ను క్షమించండి, లేకపోతే స్తుతించడం అయితే థ్యాంక్ యూ లార్డ్, నిజంగా ఆ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ రోజు అనుకోకుండా జరిగిన నీ హస్తం ప్రభువా అది. ఒకవేళ ఏదన్నా నేను చేసిన తప్పు గుర్తుకొస్తా ఉంటే నన్ను క్షమించయ్యా అని. అలాంటి గతమే అలాగే గుర్తుకొచ్చేవాళ్ళు, కానీ ఊరికే దాని మీద లింగర్ అవ్వకుండా మన యొక్క భవిష్యత్ ఎంత మహిమోన్నతమైంది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక మాట చదువుతాను, రోమా 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇంకొక మాట చదువుతానండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 21-22. మత్తయి 10:21-22. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. జస్ట్ మన మీద ఇప్పుడు లెగిస్తున్నారంతే, కానీ దేవుని వాక్యంలో ఉంది వారిని చంపించెదరు అని ఉంది. పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురుదేయటమే కాకుండా చంపించెదరని ఉంది మత్తయి సువార్త 10. ఇంకా ఆ స్టేజ్ రాలేదు మనలో ఎవరికి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. అంటే మన ఓరియంటేషన్, లైఫ్ని మనం ఏ విధంగా చూడాలి ఈ రక్షించబడిన తర్వాత అన్నది ఈ వాక్యంలో ప్రస్ఫుటంగా మనకి తెలుస్తా ఉంది. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చదువుతానండి. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు అంటే ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు వాళ్ళు దేవుని పోలికగా సృష్టించబడిన మనము, మన ఆదాము అవ్వలు, మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు వారి యొక్క పాపం వల్ల వారి నుంచి సంక్రమించిన స్థితి మనలో ఉంది. కానీ కడపటి ఆదామైన యేసయ్య ఆయన రక్షణ అనుగ్రహించిన దాన్ని బట్టి మనం రక్షించబడి, ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఆ యొక్క క్రమంలో ఈ మాట అనేక శ్రమలను అనుభవించి తర్వాత 1 పేతురు 4వ అధ్యాయం 12-13. లోకస్ ఆఫ్ అస్టానిష్మెంట్ అంటే విభ్రాంతి చెందే విషయం ఏంటి మన జీవితంలో? ఆశ్చర్యం, విభ్రాంతి. దేనిని చూసి విభ్రాంతి చెందాలట? మనలో మన జీవితంలో జరుగుతున్న ఈ విపరీతపు శ్రమల గురించి మనం విభ్రాంతి చెందకూడదట. ఇక్కడ మాట చూద్దాం, 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎంత మంచి మాట అండి. అలాగే లూకా సువార్తలో లూకా మాత్రమే రాస్తాడు ఇది, 13వ అధ్యాయంలో కొన్ని వింత సంఘటనలు, ఒక 2. దాని గురించి శిష్యులు మొదటి దాని గురించి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చాలా కఠినంగా అనిపిస్తుంది. చదువుతానండి. లూకా 13:1-5 వచనాలు చదువుతాను. ఆయన వారితో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు.
మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలని ఒక స్టడీ బైబిల్లో చూశాను. ఏంటంటే మరణం అనేది మనం ఎటువంటి వ్యక్తులమైనా సరే మరణం జనరల్గా అందరం అనుభవించవలసిందే. అది ముందు వెనక అంతే. కోవిడ్ టైంలో ఇందాక డాక్టర్ విజయ్ కుమారి అమ్మగారు ప్రార్థన చేస్తూ అనేక మంది దేవుని సేవకులు కోవిడ్ టైంలో చనిపోయారు. ఎందుకంటే మనకు తెలియని ప్రశ్న అది. ఎందుకు వాళ్ళు చనిపోయారని కాదు కానీ మనం ఎందుకు ఉన్నాం ఇంకా అదే ప్రశ్న. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ యొక్క గలిలయలో ఉన్న మిగిలిన వారందరూ ఆ గలిలయలో కొందరు బలులు అర్పిస్తా ఉంటే వాళ్ళని చంపేసి ఆ పిలాతు ఆ రక్తం ఆ బలి రక్తంలో కలిపేశాడట. మరి ఎందుకు అలా జరిగిందని శిష్యులు అడుగుతుంటే మీరు అడగవలసిన ప్రశ్న ఇది కాదు. అసలు మమ్మల్ని ఎందుకు కలపలేదు ఆయన అడగాలి. అక్కడ ఒక గోడ కూలిపోయి అక్కడ పక్కనే గోడ దగ్గర ఉన్న 18 మంది చనిపోయారు. వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే పాపులా? అది కాదు. అసలు ఆ గోడ మా మీద ఎందుకు పడలేదని అడగాలంట మనం. అందుకంటే ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క మరణము ఇవన్నీ కూడా మన జీవితంలో సర్వసాధారణంగా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాక క్రీస్తు శ్రమలు అనేవి ప్రత్యేకంగా మన జీవితంలోకి వస్తాయి. ఓకే, మరి మనకంట శ్రమలు లేని జీవితం ఇవ్వటానికి దేవుడేమో మనకి అప్పు లేడంటండి. దేవుడు అప్పు లేడంట మనకి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ పుట్టుకతోటే గుడ్డివాడు అక్కడ ఉంటాడు. యేసయ్య తన శిష్యులతో వెళ్ళినప్పుడు ఆ శిష్యులు అడుగుతారు, బై బర్త్ పుట్టుకతోటే మరి ఒక గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఎవరి పాపం వల్ల ఇట్లా జరిగిందని అడుగుతారు. సహజంగా అందరికీ మనకు అదే ప్రశ్న అండి. ఇతని పాపం వల్ల, ఇతని తల్లిదండ్రుల పాపం వల్ల అంటే యేసు ప్రభు వారు మరి చాలా శక్తివంతమైన సమాధానం చెప్తారు. ఇతని పాపం వల్ల కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం వల్ల కాదు, దేవుని క్రియలు ఇతని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. ఆ క్రియలు మనం పగలుండంగానే చేయాలని చెప్పి అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు పౌలు గారి శ్రమలు చూద్దాం. 2వ కొరింథీ 11:23 నుంచి చదువుతానండి. 23 నుంచి 29 వరకు చదువుతాను. పౌలు యొక్క శ్రమలు చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుని కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలగదా అంటున్నాడు. ఒక కేక ఇది. దేవుడి సేవకుడు పౌలు తన లైఫ్లో ఒక ప్రొక్లమేషన్ యాజ్ ఎ కో జనరల్. దేవుడు ఒక చక్రవర్తి అయితే పక్కన నుంచిన సైన్యాధ్యక్షుడి మాదిరిగా ఒక కేక వేస్తున్నాడు. దిస్ ఈజ్ మై లైఫ్ స్టోరీ. హల్లెలూయా. యోబు అంటున్నాడు. యోబు ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ సఫరింగ్. మరి యోబుకి మంచి ఉదాహరణ మనకి శ్రమల విషయంలో. యోబు అంటున్నాడు, ఇదిగో 13వ అధ్యాయం 15వ వచనం. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. హల్లెలూయా. కానీ యోబు ఇంత విశ్వాసం చూపించాడు శ్రమలో. కానీ
ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని అడిగాడు యోబు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ అన్ని జనుల్లో వాళ్ళకి కలిగే జీవితంలో వచ్చే ఆ యొక్క గొప్ప కీడులు, శ్రమల గురించి అన్ని జనుల్లో కొన్ని రకాలైన గ్రహింపులు ఉన్నాయి. ఆ గ్రహింపులు ఒక 3 చూద్దాం. బైబిల్ యొక్క గ్రహింపు ఏంటో చూద్దాం. డోసెటిక్ వ్యూ అంటే ఏంటంటే అసలు ఈ కీడు, సఫరింగ్ అనే శ్రమలు అనేది కేవలం ఒక మాయ అని నమ్మేవాళ్ళు అన్ని జనుల్లో ఉంటారు. ఒక ఇల్యూషన్. మరి ఈ యొక్క కీడు కానీ, సఫరింగ్, శ్రమలు కానీ అది వాస్తవానికి ఉనికిలో లేవు, ఇదంతా మాయ అనుకుని నమ్మేవాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారట, ఇది కర్మ అంటారు. ఇది కర్మ, ఇది ఇంతే, ఇది మనం దీన్ని అనుభవించక తప్పదు అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే అలాగ అనుకొని ఒకలాంటి ప్రశాంతంగా ఉంటారు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంట, ఏది ఎక్కువ అనుభవించకుండా తగుమాత్రం తింటారు, తగుమాత్రం పాపాలు చేస్తారు. తగుమాత్రం ఉంటూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క శ్రమల వల్ల వచ్చే ఆ బాధల విషయంలో వాళ్ళని వాళ్ళు మొద్దుపరుచుకుంటారు, అంటే మొద్దుబారిపోతారు ఏదో ఒక సంతోషం అనుభవించడం ద్వారా. ఇది అన్ని జనుల్లో ఉన్న గ్రహింపులు. కానీ బైబిల్లో ఉన్న వ్యూ ఏంటంటే, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, సఫరింగ్ ఈజ్ నెవర్ an exercise in futility. అంటే అది ఎన్నటికీ కూడా ఒక వ్యర్థమైన విషయం కాదంట. శ్రమ అనేది ఎన్నటన్నిటికీ కూడా వ్యర్థమైన విషయం కాదట. శ్రమ, కీడు అనేది, మన జీవితంలో వచ్చే కీడు అది ఏదైనా అవ్వచ్చు, అది ఎన్నటికీ కూడా ఒక వ్యర్థమైన విషయం కాదంట. అది బైబిల్ చెప్తా ఉంది. మరి విమోచనాత్మకమైన సంకల్పం ఒకటి ఈ యొక్క కీడు వెనుక ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ప్రజల కొరకు, నీ శ్రమ ఇంకొకరి కొరకు అవుతా ఉంటుంది. ఒక్కోసారి ఇంకొకరి జీవితం కొరకు విమోచనాత్మకమైన సంకల్పం ఇంకొకరి జీవితాల్లో చేయడానికి నీ శ్రమను వాడుకుంటాడు దేవుడు. నీకు అనుగ్రహించిన కీడుని ఆయన ఉద్దేశించి అనుగ్రహిస్తాడని, లేకపోతే అనుమతిస్తాడని మనం గ్రహించుకోవాలి. ఆయన కనుక శ్రమను చూసి మనం విభ్రాంతి చెందొద్దని వాక్యం సెలవిస్తుంది. మరి విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం అనేదే శ్రమలో నుంచి పుట్టుకొచ్చిందంట. మరి చూడండి, గుడ్ ఫ్రైడే అంటాం, కానీ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? అత్యంత విచారకరమైన సంగతి. ఒక వ్యక్తి ఏమంటారు, మర్డర్ చేయబడ్డాడు. ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు హత్య చేయబడ్డాడు, అఫీషియల్గా సిలువ వేయబడ్డాడు. మరి ఆయన ఏ దోషం చేయకపోయినా ఆయన్ని మరణానికి అప్పగించారు. కానీ ఆ రోజుని మనం గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. వాట్ ఏ మిస్టరీ కదా, అంటే పారాడాక్స్. అదేమో యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే కాదు, అది అత్యంత డార్కెస్ట్ హ్యాపెనింగ్. అది చెప్పాలంటే ఒక నీతిమంతుడు మరణశిక్ష, అది కూడా సిలువ శిక్ష అనుభవించడం. కానీ దాని వెనుకున్న గుడ్నెస్ చూడండి, అది దేవుడు నిజంగా ఆశ్చర్యకార్యం. కనుక ఇక్కడ మనం శ్రమలో దేవుడు శ్రమలో మనం ఉన్నప్పుడు అంటండి, దేవుడు ఆ శ్రమని తప్పించడంట, కానీ ఆ శ్రమలో మనల్ని ఎత్తి పట్టుకుంటాడట. హీ విల్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ద ఎరీనా ఆఫ్ పెయిన్. నీ బాధలు, శ్రమలు, కీడు నుంచి నిన్ను తప్పించడంట, కానీ వాటిలో నిన్ను ఎత్తి పట్టుకుంటాడట. హీ విల్ అప్హోల్డ్ యూ ఇన్ దట్ ఎరీనా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు అంటే ఏంటి? ఈవిల్, మరి చెడు, మంచి చెడులు అన్నాను. చెడు అంటే ఏంటి? కీడు అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? అసలు ఇదేంటి అని అంటే, అది ఎక్కడ ఉనికిలో లేని విషయం అంటండి. ఎక్కడో మబ్బులో ఉంది, ఎక్కడో చీకట్లో ఉంది, ఎక్కడో రూమ్లో మూలలో ఉంది, లేకపోతే ఇదిగో ఆ చెట్టు మీద ఉంది. ఇది కాదంటండి, అసలు ఉనికిలో లేని విషయం అది. మరి ఏంటది అని అంటే, అది ఒక ప్రక్రియ, ఒక 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 వ్యక్తి నుంచి వచ్చే ఒక ప్రక్రియ, అంతేగాని వ్యక్తి మూలంగా వచ్చేది కాదు, ఆ వ్యక్తి ఇచ్చేది కాదు, ఆ వ్యక్తి చేసే యాక్టివిటీ. అది ఒక వ్యక్తి చేసే యాక్టివిటీ, అంతేగాని ఆ వ్యక్తిలో దాని మూలం లేదు. దేవుడు నీకు అనుమతిస్తున్నాడు కీడు, కానీ ఆ కీడు యొక్క మూలం ఎక్కడుందన్నది ఎవరికి అర్థం కాని విషయం. ఒక ఆయన దీని గురించి సందేశం ఇస్తూ నాకు ఇచ్చిన ఈరోజు టాపిక్, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. మరి ఈ కీడు యొక్క, లేకపోతే ఈ చెడుతనము, లేకపోతే ఈ శ్రమల యొక్క
మూలం ఏంటి అంటే ఆయన అన్నాడు, నేను 30 సంవత్సరాలప్పుడు ఒక సందేశం ఇస్తూ ఈ మాట ఇదే టాపిక్ మాట్లాడుతూ ఆయన చెప్పాడట, నాకు తెలీదు, బహుశా నా జీవితంలో నాకు తెలియకపోవచ్చు ఇది అని చెప్పాడు. ఏంటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆర్ వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్? ఈ కీడు యొక్క మూలం ఎక్కడుంది, అసలు దీని ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు ఆయన గురువు గారు మెసేజ్ అయిపోగానే పక్కకు తీసుకెళ్ళి, నీ మెసేజ్లో నువ్వు ఎందుకు అలా చెప్పావు? నీ జీవితంలో జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం మొత్తం సంపాదించుకునేసుకున్నావు అనుకున్నావా? నువ్వు చిన్నపిల్లడు కదా, 30 సంవత్సరాలు, ఇంకెంతో ఉంది లైఫ్. నువ్వు దీని గురించి నువ్వెంతో ధ్యానం చేసి దేవుని సన్నిధిలో కొంతగా గ్రహింపు పట్టుకోగలవు కదా అని గద్దించాడట. 70 సంవత్సరం తర్వాత సేమ్ టాపిక్ మీద ఆయన మాట్లాడుతూ, ఈ 40 సంవత్సరాలు నేను దీని గురించి ఆలోచించాను, కానీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, దాని మూలం ఏంటో నాకు తెలియదు ఎక్కడుందో. నాకు ఒకటి తెలుసు, ఏంటంటే అది ఉనికిలో లేని విషయం, కానీ అది నిజమైంది, కీడు నిజమైంది, మనం ఫీల్ అవుతాం. అంతేకాకుండా ఒక వ్యక్తి చేసే విషయం అది, దాని మూలం ఎక్కడుందో నాకు తెలియలేదు, కానీ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఆఫ్ సమ్ బీయింగ్. ఏదో ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి చేసే క్రియ అది, అంతేగాని అది ఉనికి ఎక్కడుందో నాకు తెలియదు, అసలు ఉనికి ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పాడు. కానీ ఒక మాట చెప్పాడు, చాలా ఆశ్చర్యం, ఇది చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి చెప్పేసుకుని ఐ థింక్ ఇన్ 5 minutes నేను క్లోజ్ చేస్తానండి. అయితే ఇది చెప్పకముందు చాలా మంది ఏమనుకుంటాం అంటే, మనం ఎందుకు కీడు అనుభవిస్తున్నాం అంటే, చాలా మంది సర్వసాధారణంగా ఏమనుకుంటాం అంటే, దేవుడు మనకి స్వేచ్ఛగా ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం పరుచుకోవడం వల్ల మాత్రమే అనేక సార్లు మనం కీడు అనుభవిస్తున్నాం అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. చాలా సార్లు, ఆల్మోస్ట్ 99% అది కరెక్ట్ కాదు. అయితే కీడు గురించి, ఈవిల్ ఈజ్ నాట్ గుడ్ బట్ ఇట్ ఈస్ గుడ్ దట్ దేర్ ఈజ్ ఈవిల్. ఈ కీడు, శ్రమలు అవి మంచివి కాదు, కానీ అవి ఉండటం మంచిదట. మళ్ళీ చెప్తాను, ఈవిల్, కీడు అనేది మంచిది కాదు, లేదా శ్రమ అనేది ఏమాత్రం మంచిది కాదు. మన ఇంట్లో ఒకరు చనిపోవటం మంచిది కాదు, అది కీడు, లేకపోతే అది శ్రమ. ఇట్ ఈస్ నాట్ గుడ్, బట్ అయితే ఇట్ ఈస్ గుడ్ దట్ దెర్ ఈజ్ ఈవిల్. అయితే ఆ కీడు ఉండటం మంచిదట. ఎందుకు? గాడ్ హ్యాస్ హిస్ పర్పస్ ఫర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఈవిల్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు దాన్నంట ఒక రకంగా నిర్ణయించి మన జీవితాల్లో అది అలౌ చేస్తాడు, అనుమతిస్తాడట. దేవుడు కీడుని నిర్ణయించి, అంటే ఆర్డైన్ చేశాడట. ఒక పాస్టర్ గారిని సేవకు పంపే ముందు పెద్దలు ఆర్డినేషన్ ఇస్తారు, నువ్వు వెళ్ళి సేవ చేయి. ఇంకా అలాగా కీడుని దేవుడు ఆర్డైన్ చేశాడంట. ఇది అగస్టిన్ అనే గొప్ప సేవకుడు 8వ శతాబ్దం ఆయన చెప్పాడు. కనుక కీడు అనేది మంచిది కాదు, కానీ శ్రమ అనేది మంచిది కాదు, కానీ శ్రమ ఉండటం మంచిదట. దేవుని యొక్క గొప్ప, మన మతికి అందని సంకల్పంలో భాగంగా ఆ శ్రమ ఉండటం మంచిదట. శ్రమ మంచిది కాదు, కానీ అది ఉండటం మంచిదంట దేవుని యొక్క దృష్టి. టిఫిన్ లేదని చెప్పి ఊర్లుంటారు. సండే టిఫిన్ గురించి మనం చింతించడం మంచిదే. ఓకే, ముందుకెళ్దాం. కొద్దిగా మ్యూట్ చేసుకోండి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. మన అందరికీ సుపరిచితమైన మాట ఇది. మీలో ఓకే, నేను చదివేస్తానండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట మనందరికీ తెలుసు. అయితే దేవుడికే గాని ఏదైనా చేయగలిగిన శక్తి లేకపోతే ఈ యొక్క వాగ్దానం నెరవేర్చలేడు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడికి సావరెన్ పవర్ లేకపోతే ఈ మాట మన జీవితంలో నెరవేర్చలేడు. కనుక ఆయన, ఇందాక నేను చెప్పాను కదా, థామస్ ఎక్వైనస్, ఆయన ఏం చేశాడు? దేవుడు ఒక గొప్ప ఆర్టిస్ట్,
దేవుడు ఒక చిత్రకారుడు. అతడు దేని మీద వేస్తున్నాడంట బొమ్మ? ఈ యొక్క స్పేస్, ఈ అంతరిక్షము అనే ఒక పేపర్ మీద, కాలాల యుగాలు అనే పేపర్ మీద మన జీవితాన్ని ఒక బొమ్మలాగా వేస్తున్నాడు. దాంట్లో వెలుగు చీకట్ల కలయిక లేకపోతే ఆ బొమ్మలో శక్తి ఉండదని, లేకపోతే పవర్ఫుల్ గా ఉండదని, వాటిని ఒక సంగీతం కూర్చున్నట్టు కూరుస్తున్నాడట. వెలుగు చీకట్లు అంటే మంచి చెడులు, లేకపోతే మంచి చెడులు అని కాదు, శ్రమలు, కీడుని వాడుకుంటున్నాడట, అనుమతిస్తున్నాడట. సమస్తము మేలుకై జరిగించడానికి సమస్త కీడుని మార్చేస్తున్నాడట. మరి ఈ యొక్క బ్యాడ్ థింగ్స్, ఈ చెడ్డ పరిస్థితులు మన జీవితాల్లో ఎదురయ్యాయి, అవి మంచివి కాదు, కానీ దే ఆర్ వర్కింగ్ ఫర్ గుడ్, మంచి కోసం పనిచేస్తాయి అటండి. హల్లెలూయా. మరి యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోసేపు అంటాడు తన అన్నలతోటి ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మీరైతే కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలుకై ఉద్దేశించాడంటండి. అక్కడ ఎంతమంది ఉన్నాడు, ఎంతమంది అన్నదమ్ముల్ని, తర్వాత ఆ యొక్క పొత్తిఫర్ని ఆ యొక్క జైల్లో, తర్వాత మరి ఆ యొక్క యోసేపుని గోతిలో వేసినప్పుడు ఆ వ్యాపారులు ఎవరైతే కొనుక్కొని బానిసగా తీసుకెళ్తారో వాళ్ళని, వీళ్ళందరినీ వాడుకున్నాడు దేవుడు, ఉద్దేశించాడంట. మళ్ళీ చదువుతాను చూడండి, మేలుకే దేవుడు ఉద్దేశించాడంట. మీరైతే కీడు చేయి ఉద్దేశించారు, దేవుడైతే మేలుకే ఉద్దేశించాడంట. దేవునికి స్తోత్రం కలుగును. నాకు ఒక మంచి పాట ఇష్టం అండి. మీరు ఎవరైనా పాట పాడగలిగితే పాడండి. నా జీవిత వ్యధలందు యేసే జవాబు. సో ఆరిజిన్ ఆఫ్ ఈవిల్ ఏంటి? అది ఒకవేళ మీలో ఎవరైనా కనిపెట్టగలిగితే రీసెర్చ్ చేయండి. దేవుడు మరి ఇంతకుముందు ఎవరికి ఇవని జ్ఞానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, 1 కొరింథీ 2వ అధ్యాయం. కానీ చాలా మంది కనిపెట్టలేకపోయారు ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. అసలు ఈ కీడుకి మూలం ఏంటి మనకు తెలియదు. ఇంతవరకు ఎవరు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు పండితులు, బైబిల్ పండితులు. కానీ ఒకటి మాత్రం చెప్పారు, ఏంటంటే కీడు మంచిది కాదు, కానీ అది ఉండటం మంచిదంట. అది దేవుడు అనుమతిస్తాడంట. మరి మన జీవితాల్లో ఒక నవల, ఒక చిత్రము, ఒక సినిమా లాగా, ఒక ఫిల్మ్ లాగా, లేకపోతే ఒక చిత్రం లాగా ఆ యొక్క చిత్రకారుడు, ఆ నవల రచయిత ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ చాలా ఆలోచించి ఎన్నో మేళవించి రాసి, తర్వాత మనం మహిమలో ప్రవేశించిన తర్వాత మన జీవితం, మన శ్రమలో ఉన్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న శ్రమలు, భయంకరమైన పరిస్థితులు, లేకపోతే ఎన్నో విచిత్రమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, ఈ యొక్క దశని మనం మహిమలోకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఎంత పెద్ద చిత్రంలో ఒక చిన్న భాగం అని మనం గ్రహించుకుంటామంట. థామస్ ఎక్వైనస్ అని ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే అండి టుడే. ఈ పాట ఎవరైనా పాడగలిగితే పాడండి. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాను, హెచ్చరించబడ్డాను. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తప్ప మీకు మా దగ్గరకు వందనాలు డాడీ. మరి ఎవరన్నా పాడాలనుకుంటే దయచేసి ఆ పాట పాడవలసిన కోరుచున్నానండి. చాట్ బాక్స్ లో నేను ఆ సాంగ్ పెట్టానండి, దయచేసి గమనించి నేను పాట పాడుకొని ప్రార్థన చేసి ముగించుకున్నాను. కార్టూన్ గారు మీరు పాడతారా? నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. తీరని మమతలతో
ఆరని మంటలలో ఆశ నిరాశలతో తోలను బ్రతుకే తీరని మమతలతో ఆరని మంటలతో ఆశ నిరాశలతో తోలను బ్రతుకే ననుగని వచ్చెను తన కృపనిచ్చెను కరుణతో ప్రేమించి కలుషము బాపెను నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు చీకటి వీధులలో నీటుగా నడచితిని లోకపు ఉచ్చులలో శోకము చూచితిని చీకటి వీధులలో నీటుగా నడచితిని లోకపు ఉచ్చులలో శోకము చూచితిని ననుగని వచ్చెను తన కృపనిచ్చెను ననుగని వచ్చెను తన కృపనిచ్చెను నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు హంగుల వేషముతో రంగుల వలయములో నింగిని నేనెరిగి నేలను రాలితిని అంగుల వేషముతో రంగుల వలయములో నింగికి నేనెరిగి నేలను రాలితిని ననుగని వచ్చెను తన కృపనిచ్చెను కరుణతో ప్రేమించి కలుషము బాపెను నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు హల్లెలూయా జాన్సన్ బాబీ రత్నాకర్ గారు వాక్యం గురించి నాకు నా జీవితంలో ఒకటి చెప్తాను కీడు నుంచి మేలు ఎలా ఉందో అన్నది మనకి తెలియదు నిజంగానే దేవుడు ఆ కొటేషన్ రోమన్స్ చెప్పారు కదా కీడు మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని నాకు 2016 సంవత్సరంలో నేను MSR తో కాకినాడ చేస్తున్నాను నాకు దేవుడు నాకు ఉన్న గ్రహింపు నా చిన్న హృదయానికి నేను ఏది ప్రార్థన చేసినా దేవుడు అది ఓకే చేసేస్తారు అంటే నా జీవితంలో అలా జరిగిపోయినాయి ఏది అడిగితే అది ఇచ్చేసారు MBBS సీట్ కావాలి ప్రభు అంటే ఇచ్చేసారు నాకు మంచి భర్తను కావాలి ప్రభు అంటే ఇచ్చేసారు నాకు మగబిడ్డలు కావాలి ప్రభు అంటే ఇచ్చేసారు ఎందుకంటే ఆడపిల్లలతోటి డాక్టర్ గా నేను లోకంలో సరిగ్గా పెంచలేను మా ఆడపిల్లని అలా 1 by 1 ఇస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇది మార్నింగ్ కూడా ఇంకో జూమ్ లో సెట్ చేశాను టెస్ట్ మనీ మేబీ గాడ్స్ విల్ టు రివీల్ దిస్ వన్ అయితే నేను అలా పడుకొని ఉన్నాను మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చి మా బాబు అప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి గేట్ ఎగ్జామ్ రాస్తున్నాడు హైదరాబాద్ లో అయితే ఆఫ్టర్ ఫినిషింగ్ కోర్స్ పీజీ కోర్సు వీ హ్యావ్ టు రీఅప్లై ఫర్ ద రీపోస్టింగ్ అప్పుడు నేను పోస్టింగ్ కోసం అప్లై చేసుకున్నాను ఇంక వారం రోజుల్లో నాకు పోస్టింగ్ వస్తుంది మంచి KGH లో ఉన్న నా పోస్టు MSR తో చేయడానికి కాకినాడ వెళ్ళడం వల్ల స్థానభ్రంశం చెందింది అప్పుడు వాళ్ళు KGH లో నాకు ప్లేస్ లేకపోవడం వల్ల KGH లో ఎవరినన్నా తోసేసి ఇంకోళ్ళు దూరిపోవడం చాలా పరిపాటి అది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ గా చేసేస్తుంటారు అలాంటిది నాకు ఎప్పటి నుంచో అనుకున్నాను KGH నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎక్కడ KGH కి రాగలనా ఎక్కడికైనా వేరే ఊర్లో వెళ్ళిపోతానేమో అని మా బాబు అక్కడ ఆఫీస్కి వెళ్ళి చూశాడు హైదరాబాద్ లో ఉండేది అప్పుడు మనకి ఆఫీసు డిఎంవి ఆఫీస్ నుంచి ఒకే ఒక మాట మాట్లాడాడు ఫోన్ లో మమ్మీ నీకు శ్రీకాకుళం పడిపోయింది నీకు వైజాగ్ రాలేదు అన్నాడు
నాకు హృదయంలో శ్రీకాకుళం ఎక్కడుంటదో నాకు తెలీదు. నా చిన్న హృదయానికి. దగ్గరే 100 కిలోమీటర్లు ఇప్పుడు. రోజు కారేసుకొని వెళ్ళిపోగలం. కానీ నాకు 2016లో శ్రీకాకుళం ఎలా ఉంటదో, ఎక్కడుంటదో తెలీదండి, సత్యం చెప్తున్నాను. ఇంక నేను డ్యూటీకెళ్ళాలి అంటే నాకు విలవిలలాడిపోయాను. దేవుని చిత్తం అది. వెళ్ళాలి. నేను చేసిన ప్రార్థనలకి దేవుడు అంగీకరించారా? అంగీకరించలేదు. అది నా దృష్టిలో కీడే. నా జీవితంలో కీడే నాకు. కానీ నోరు మూసుకొని ఎళ్లి జాయిన్ అయిపోయాను. దేవుని సేవకులు చెప్పారు. దేవుని చిత్తమమ్మ, దేవుడు తర్వాత కనుగరించి నిన్ను వైజాగ్ తీసుకొచ్చేస్తారన్నారు. కరెక్ట్‌గా 12 నెలలు గడవక ముందే, 1 ఇయర్ అవ్వకముందే పూనం మాలకొండ అని సెక్రటరీ ఫర్ హెల్త్, అది మాకు మెడికల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. హెల్త్ సెక్రటరీ అన్నమాట. ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆవిడ లేడీ ఆర్థోపెడిషియన్ అని నాది నోట్ చేసుకున్నారు. ఒకసారి వచ్చి ఇన్స్‌పెక్షన్‌లో సీఎంఓగా పనిచేసేదాన్ని అక్కడ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌గా. అప్పుడు ఒక అమెండ్మెంట్ పెట్టారు. లాటరల్ ఎంట్రీ అని తీశారు. అప్పటి వరకు లాటరల్ ఎంట్రీ తీయలేదు. సంవత్సరం లోపల మళ్ళీ నన్ను కేజీహెచ్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోస్ట్ చేశారు. ఇది దేవునికి మహిమ కదా! ఒక రూపాయి ఖర్చు లేకుండా, లంచం లేకుండా కేజీహెచ్‌కి రావడం. అది అలా ఉంచండి. అదొక మేలైతే, అప్పుడే లాంగ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు కేజీహెచ్ నుంచి ట్రాన్స్‌ఫర్‌లని చెప్పి జీవో వచ్చింది. ట్రాన్స్‌ఫర్‌లయిపోయారు. ఒకవేళ నన్ను కేజీహెచ్‌లోనే ముందుగా నాకు ఇచ్చారంటారు, పీజీ అయిపోయాక నేను కేజీహెచ్‌లో ఉన్నట్టు లీనియాలజీ తెలిసిపోయేది. అప్పుడు నేను వెంటనే ఒక సంవత్సరంలోనే మళ్ళీ వేరే ఊరెళ్ళేదాన్ని. సో, నాకు కీడనుకున్న నా కీడు నాకు మేలు కొరకే జరిగింది. నేను 6 సంవత్సరాలు కేజీహెచ్‌లో ఉండి ఈ మధ్య ప్రమోషన్ మీద పాడేరెళ్ళాను. ఇది నా సాక్ష్యం. మళ్ళీనేమో మన సారు రా రా బాబీ రత్నాకర్ గారు చెప్పిన విషయంలో నాకు అర్థమైందేంటంటే, ఆ కీడు అనే మాట దేవుడు ఈ వరల్డ్‌లో మనకి ఇచ్చింది, ఇంట్రొడ్యూస్ చేసింది. నేను ఇంకొకరి ద్వారా కూడా విన్నాను. జాక్ పూనన్ గారి ద్వారా. మేలు కొరకే. ఎందుకంటే, ఆ కీడులు సైతాను తీసుకొస్తది కదా! సైతాన్ని అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు అని మనం చాలా మంది అడుగుతామంట. అసలు సైతానే లేకుండా ఉంటే ఈ గొడవలు, ఈ బాటిల్స్, యుద్ధాలు ఏముండవు కదా దేవా! స ఎప్పుడు పరలోకంలాగే ఉంటది కదా! మనుషులు వెయ్యేళ్ల పరిపాలనలాగే ఉంటది కదా! ఎందుకొచ్చిన సైతానురా బాబు అనుకుంటాం. కానీ సైతానుడు మనకొక ప్రమోషన్. మనం టెస్ట్ రాసామంటే 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తేనేనా ఇంటర్‌లోకెళ్తాం. ఇంటర్ పరీక్షలు పాస్ అయితేనేనా మళ్ళీ డిగ్రీలోకెళ్తాం. ఒక నీట్ ఎగ్జామ్ రాస్తేనేనా డాక్టరో, ఇంజినీర్ అవుతాం. కాబట్టి సైతాన్ తెచ్చే ప్రతి టెస్ట్‌లు, ప్రతి శోధనలు సైతాన్ నుంచి వస్తాయి గాని, దాని యొక్క అంతము అంటే దాన్ని ఓవర్‌కమ్ చేసి జయించినప్పుడు మనకి ఒక స్టెప్ విశ్వాసంలో ఒక మెట్టు పైకెళ్తాం. డిగ్రీ పైకెళ్తాం. అది ఒకటి. రెండోదేంటంటే కీడు యొక్క మూలం ఏంటో అర్థం కాలేదు. నిజమే, మనకి అనవసరం కొన్ని విషయాలు మర్మాలుగానే ఉండిపోతాయి. దేవుడు మనకి అన్ని విషయాలు మనకి ఎందుకు చేస్తున్నాడో చెప్పక్కర్లేదు. కాబట్టి కీడు దాని మూలం ఏంటో మనకు అక్కర్లేకపోయినా, అది కీడు అనేది ఎవరి జీవితంలో అయినా అది మంచిది కాదు. కానీ ఆ కీడు అనేది మన జీవితంలో అనుమతించబడ్డం, దాని ద్వారా మనం మేల్లోనికి ప్రవేశిస్తాము. అది మనకు మంచిది. అంతే కదా బాబీ రత్నాకర్ గారు? అంతే సిస్టర్. ఆ! సో, థాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. దేవుడు ప్రేరేపించాడు. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. వెరీ ఎంకరేజ్డ్. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే రెవరెండ్ జామి రవికుమార్ గారు. అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం అయ్యగారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, శ్రమలు ప్రభా మంచివి కాదు కానీ తండ్రి, మా జీవితంలో శ్రమలు ఉండడం దేవతను ప్రభా అభివృద్ధికి, ఆత్మీయ అభివృద్ధికి తండ్రి క్షేమాన్ని దోస్తున్నారు చెప్పిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, యోసేపు, యోబు ప్రభా, శద్రమిష్క, దానియేలు అందరూ ప్రభా, పౌలు అందరూ శ్రమల పాఠశాలలో ప్రభా భక్తి నేర్చుకున్న వారే ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మా జీవితంలో ప్రభా నువ్వు పరీక్ష పెడితే తండ్రి, అందులో ప్రభా ఉత్తీర్ణత దయచేసి ఉన్నతమైన స్థాయిని మాకు అనుగ్రహిస్తావు ప్రభా. సోదరం మాకు క్షేమం కాదు కానీ తండ్రి, ప్రభా పరీక్ష తండ్రి మాకు క్షేమమైన అయ్యా. యోగుని పరీక్షించే నీకు వందనాలు తండ్రి. అభివృద్ధిని కలుగు చేసే నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, శ్రమలో కూడా ప్రభా క్షేమాన్ని దయచేయగలిగే దేవుడివి ప్రభా. శ్రమలో కూడా ప్రభా మార్గాన్ని తెలియజేయగలిగే దేవుడివి అయ్యా. శ్రమల నిమిషంలో ప్రభా రక్తం కారినంతగా ప్రభా మీరు తండ్రి ప్రభా శ్రమ పడలేదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాను, సహాయం దయచేయండి తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా నువ్వు తండ్రి చెప్పిన అనేకమైన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా ఫలింపజేయమని ప్రార్థన
గారి జీవితంలో ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అయ్యా తండ్రి కీడును ప్రభా ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడి, శ్రమను సాక్ష్యంగా మార్చగలిగిన దేవుడు ప్రభా అన్నమాట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఆదివారం ప్రభా అయ్యా సిద్ధపడిన పొలాల వల్ల ప్రభా తయారు చేసి తండ్రి ప్రభా తండ్రి విత్తబడ్డ ప్రతి వాక్యం తండ్రి నిరంతరంగా ఫలించేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎవరైతే తండ్రి ప్రభా ప్రార్థన అవసరం అడిగారో వారందరూ జ్ఞాపకం చేసుకోమని మా ప్రత్యేకంగా తండ్రి విధంగా మాకు ఇచ్చిన ప్రభా యొక్క ఆత్మీయ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ఒకరి సాగుచుండగా మీ సహాయం ప్రభా మాతో ఉండనిమ్మని ప్రభాని దేవుని ఉండగా రానిమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా వాక్యం చెప్పిన దాసుని మీ చేతికి అప్పగించుకుంటూ నడిపించిన బిడ్డలను ప్రభా జాన్సన్ విధంగా స్వరూప్ గారిని ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకో, ఓటింగ్ వారిని జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా ప్రభా ప్రార్థన చేస్తున్న తల్లులు, ప్రార్థన చేస్తున్న గతన ప్రభా నేను ఆరాధిస్తున్న ప్రభా తల్లులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వాక్యం చెప్పిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. మరొకసారి ప్రభా అయ్యా ఈ కుటుంబాన్ని అంతా నీ చేతికి అప్పగించుకుంటూ మా బిడ్డల భవిష్యత్తును కూడా ప్రత్యేకంగా దీవించమని అయ్యా ఆదివారం పారాధనలో మీరు ఉండండి, మాకు సహాయం చేసి మీరే సకల మహిమకంత తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నిండు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మనస్సును క్షమించు ప్రకారం క్షమించము, శోధన లెక్క దక్కని తెప్పించము, నువ్వెన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకంగా జరగబోతున్న ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ సండే. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికీ వందనాలు.